డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో 6 రోజుల పాటు కొనసాగిన బ్లోఅవుట్ను ఓఎన్జీసీ సిబ్బంది ఎట్టకేలకు నిలుపుదల చేశారు. బ్లోఅవుట్ వద్ద రిగ్ శిథిలాలను తొలగించి క్యాపింగ్ పూర్తి చేశారు. ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ టీం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పూర్తయింది. బ్లోఅవుట్ ప్రభావంతో చుట్టుపక్కల వందలాది కొబ్బరి చెట్లు మాడిపోయాయి. వరి పొలాలు దెబ్బతిన్నాయి. పంటలకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 6 రోజుల పాటు స్థానికులను తీవ్ర కలకలానికి గురిచేసిన బ్లోఅవుట్ను అతి కష్టం మీద కంట్రోల్ చేయగలిగామని ఓఎన్జీసీ సిబ్బంది చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. కోనసీమలో 6 రోజుల పాటు తీవ్ర కలకలం రేపిన బ్లోఅవుట్ మొత్తానికైతే పూర్తిగా నిలిచిపోయింది. ఇవాళ 6వ రోజు ఓఎన్జీసీ సిబ్బంది పెద్ద ఎత్తున దీని మీద పనిచేయటం, అదేవిధంగా క్రైసిస్ మేనేజ్మెంట్ టీం, ఇతర స్పెషల్ టీమ్స్ అన్నీ కలిపి కంటిన్యూగా వాటర్ అంబ్రెల్లా నిర్వహించారు. దాంతోపాటు గ్యాస్ నిల్వలు కూడా చాలా వరకు తగ్గిపోవడంతో ఆ సైట్లో ఇప్పుడు మనం చూస్తున్నాము. అదే బోర్లో ఈ 6 రోజుల పాటు బ్లోఅవుట్ అయితే బీభత్సంగా రావడం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటం 30 అడుగుల వరకు. దాంతో స్థానికులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గ్రామస్తులు కూడా చాలామంది గ్రామం కూడా విడిచి వెళ్ళిపోయిన పరిస్థితి. మరి ప్రస్తుతం ఆ సైట్లో ఉన్నాం. ఆ సైట్లో చూస్తున్నాము మొత్తం బ్లోఅవుట్ కూడా ఆగిపోయింది. దాని క్యాపింగ్ కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో సురక్షితమైన పద్ధతిలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఇవాళ ఎలా జరిగింది, ఏ ఆపరేషన్తో ఇవాళ పూర్తిగా నిలిచిపోయి చెప్పడానికి సైట్లో సురేష్ కుమార్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. గత 5 రోజులుగా మీరు చూస్తూ ఉన్నారు, ఈ గ్రామంలో ప్రజలు కానీ, అదేవిధంగా మా రాజకీయ ప్రముఖులు కానీ, ముఖ్యంగా ఎంపీ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, అలాగే మెయిన్గా డీసీ గారు, అలాగే మన ఆర్డీఓ గారు, వీళ్ళందరూ సహకారం, మనకు కావాల్సిన వాటర్ సప్లై కానీ వీళ్ళందరూ సహకారం తీసుకుంటూ ప్రత్యేకంగా క్రైసిస్ మేనేజ్మెంట్ టీం అనేది మాకు స్పెషలైజ్డ్ టీము. ఇండియాలో ఇంత గొప్ప టీం అంటే చాలా బ్లోఅవుట్స్ మనం కంట్రోల్ చేసిన పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఈ ఎక్స్పీరియన్స్ తోటి ఈ క్రైసిస్ మేనేజ్ టీంకి హెడ్ అయినటువంటి శ్రీహరి గారు, మేము బాహుబలి శ్రీహరి గారు అంటాం, ఆ శ్రీహరి గారు రావడం, ఆయన ఆధ్వర్యంలో ఆయన సీఎం క్రైసిస్ మేనేజ్మెంట్ టీం హెడ్, ఆయన ఆధ్వర్యంలో మొత్తం అందరం కూడా ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆయన టీంలో పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రాణాలకు తెగించి, గతంలో మీరు నిన్న కూడా క్లిప్పింగ్స్ చూసుంటారు, చాలా అతి దగ్గరగా ఫైర్ దగ్గరికి వెళ్ళి ఎలా పనిచేయాలి, ఎలా ఈ వాటర్ అంబ్రెల్లాను ఉపయోగించుకోవాలనే పద్ధతిలో వెళ్ళడం, అలాగే ఏదైతే డెబ్రిస్ ఉందో అదంతా కూడా మేము 3-4 డేస్లో క్లియర్ చేసి లోకల్ అసెట్ మేనేజర్ సపోర్ట్ తోటి, వాళ్ళ టీం సపోర్ట్ తోటి ప్రత్యేకంగా మేము సహకరించడం, అలాగే క్రైసిస్ మేనేజ్మెంట్ టీం పూర్తి నిబద్ధతతోటి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి కూడా ఏదైతే ఈ డెబ్రిస్ని క్లియర్ చేసిన తర్వాత ఈ బీఓపీ ఏదైతే బ్లోఅవుట్ ప్రివెంటర్ ఉంటుందో దాని మీద ఇన్స్టాల్ చేయడం, దాని ద్వారా దాని లోపలికి మడ్డు పంపిస్తూ ఈ వెల్ని మొత్తం కంప్లీట్గా కిల్ చేయడం జరిగింది. దీనివల్ల ఇంకా ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రమాదాలు లేకుండా కూడా, ఎందుకంటే గ్రామానికి దగ్గరగా ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా దాన్ని మనం పూర్తిగా క్లోజ్ చేసి శాశ్వతంగా ఇప్పటి వరకు దాని ఉన్న ఎఫెక్ట్ అంతా కూడా మనం శాశ్వతంగా క్లోజ్ చేయడం జరిగింది. ఇది పూర్తి దీని క్రెడిట్ అంతా కూడా మా క్రైసిస్ మేనేజ్మెంట్ టీంకే చెందుతుందని చెప్పి మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే టీము చాలా ఎక్స్పీరియన్స్డ్ టీము. అలాగే ఉన్న దేనికి క్లియర్ అవడానికి ఇవాళ జరిగింది గ్యాస్ పూర్తిగా నిల్వలు తగ్గిపోవడమా, లేకపోతే వాటర్ అందులో గ్యాస్ నిల్వలు, ఆయిల్ నిల్వలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి, తగ్గిపోవడం కాదు. ఏంటంటే దానికి కావాల్సిన ప్రక్రియ ఏదైతే మా ఎస్ఓపి ఉంటుంది, ఆ ఎస్ఓపి ప్రకారం ఆ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో సేఫ్టీని పాటిస్తూ దాన్ని ఏ రకంగా మనం క్లోజ్ చేయాలనేది టెక్నికాలిటీస్ ఉంటాయి. అవన్నీ కొంచెం మనం కామన్ పబ్లిక్ అర్థం కావు కాబట్టి మెయిన్గా మీ అందరికీ తెలిసింది, గతంలో కూడా పాసలపూడిలో జరిగిన బ్లోఅవుట్ ప్రివెంటర్ అనేది అందరికీ తెలిసింది బీఓపీ. సో ఆ బీఓపీని ఉపయోగిస్తూ దానికి మడ్డుని కెమికల్ మిక్స్ చేసిన మడ్డు ద్వారా దాని లోపల పంపించి ఆ గ్యాస్ని, ఆ ఆయిల్ని కూడా కిందకి సప్రెస్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోతుంది అడుగు భాగానికి. సో అక్కడితోటి అది అక్కడికి క్లోజ్ అవుతుంది. దాని తర్వాత ఆపరేషన్స్ ఏంటనేది, ఎందుకంటే ఇది మేము ఓఎన్జీసీ సహకరించడానికి రావడం జరిగింది దీంట్లో, ఎందుకంటే ఇది ప్రైవేట్ సంస్థ డీప్ ఇండస్ట్రీకి సంబంధించింది. సో వాళ్ళు చేసినప్పుడు కూడా ఒక మా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీగా బాధ్యత వహిస్తూ మేము బాధ్యతగా తీసుకుని ఇక్కడ దగ్గరలో ఉన్న ఓఎన్జీసీ సంస్థ గవర్నమెంట్ సంబంధించిన కూడా మేము వచ్చి దీన్ని కన్క్లూడ్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో మడ్ని కిందకి దింపడం ద్వారా బ్లోఅవుట్ను పూర్తిగా కంట్రోల్ చేయగలిగాను. ఇప్పుడు పూర్తిగా కిల్ ఆఫ్ ద వెల్ మొత్తం పూర్తిగా ఎందుకు భవిష్యత్తులో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వెల్ ఉపయోగించకుండా పూర్తి స్థాయిలో మూసివేసినట్టయితే ఈ ఆపరేషన్స్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికైతే 6 రోజుల పాటు మొత్తం కలకలం సృష్టించిన ఈ బ్లోఅవుట్ అయితే ఇవాళతో పూర్తయిపోయింది. దీనికి సంబంధించి మొత్తం ఈ సైట్ అంతా మూసివేసి మళ్ళీ బ్లోఅవుట్ను ఈ వెల్ తెరవకుండా కూడా పూర్తి చర్యలు తీసుకుంటున్నట్టు ఓఎన్జీసీ అధికారులు చెప్తున్నారు. ఇరుసుమండ్ నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.